తన అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్ డిఆర్డిఓలు వచ్చేసి అప్రెంటిస్ వచ్చేసి 12,000 స్టైఫండ్ అనేది ఇస్తారు. అండ్ ఇందులో బీటెక్లో కెమికల్, మెకానికల్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాకి సంబంధించి వీళ్ళకి 11 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్గా 10,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. డిప్లొమాలో మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్ ఎలిజిబిలిటీ. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే ముందుకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ బై అది టైప్ చేస్తూ ఫిల్ చేయాలి ఆన్లైన్లోనే. అఫిక్స్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఫోటో అనేది పే చేసి అండ్ ద స్కానర్డ్ కాపీస్ అవన్నీ డాక్యుమెంట్స్ అనేది మీరు స్కాన్ చేసి ఇక్కడ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో మస్ట్ బి సెండ్ త్రూ ఈమెయిల్ అనేది పంపించాలి. ఇక్కడ apprenticeship.acm.gov. అనే ఈమెయిల్ అడ్రస్కి మీరు అయితే పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 13th April వరకు. ఓన్లీ ఈమెయిల్లో పంపిస్తే చాలు. ఎటువంటి హార్డ్ కాపీ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. అండ్ సెలక్షన్ అయిన క్యాండిడేట్స్కి మీకు ఇంటర్వ్యూ అని చెప్పారు. అండ్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఆఫర్ లెటర్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పారు. అండ్ ఇక్కడ మీరు ముందుగా ఇక్కడ అప్రెంటిస్షిప్ పోర్టల్ అంటే naats పోర్టల్ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. ఓన్లీ 2022-23 అయిన పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 1 year పాటు అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా చూడు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలని. ఎందుకంటే మిమ్మల్ని రిజర్వేషన్ అనేది చూస్తూ ఉంటారు. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు వీటితో పాటు ఈ 1 yearలో మీకు స్టైఫండ్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది పే చేయాలి, మీరు సైన్ కూడా చేయాలి. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మీరు గ్రాడ్యుయేట్ పోస్ట్గా టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ దేనికి అప్లై చేస్తున్నారని. అండ్ ఇక్కడ మీ నాట్స్లో రిజిస్ట్రేషన్ అయినాక ఒక నెంబర్ వస్తే ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈమెయిల్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. వీటితో పాటు ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ బాక్స్లో ఫిల్ చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్తో పాటు లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్ మీ డాక్యుమెంట్స్ సంబంధించి మీ క్యాస్ట్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఏమేమి ఈ అప్లికేషన్తో పాటు పంపిస్తున్నారో మెయిల్ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ కూడా మెన్షన్ చేయండి ఒక్కొక్కటి. అండ్ ఇక్కడ మీరు సిగ్నేచరు ఇక్కడ డేట్ అనేది వేసి మీరు ఈమెయిల్ అయితే చేయండి. మీరు ఈమెయిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే చూడండి, డిఆర్డిఓ వచ్చేసి అంబే హిల్ ఆఫ్ ఓజార్ నాసిక్లో అయితే ఉంది. ఇది నాసిక్లో ఉంటుంది మీకు అప్రెంటిస్షిప్. కొంచెం దూరం అని కంగారు పడకండి, దూరం అని కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నా మీరు అప్రెంటిస్షిప్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. అప్రెంటిస్షిప్ ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి.